గుంటూరు కార్పొరేషన్లో ఒక పెద్ద అవినీతి బయటపడింది. తిరగకుండానే వాహనాల్లో ఇంధనం పేరిట డబ్బులు నొక్కేశారు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. వాహనాలు పెట్రోల్ బంకుకు వెళ్తాయి, అక్కడ ఇంధనం ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపుతారు, ట్యాంక్ సగం కూడా ఖాళీ అవ్వదు, అకస్మాత్ మరమ్మతు గురయ్యారు పక్కన పెడతారు, మర్నాడు బాగైపోయిందంటూ చూపించి మళ్ళీ ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపుతారు. మరి అంత ముందు రోజు కొట్టించిన ఇంధనం ఏమైంది? ఈ బేతాల ప్రశ్న గుంటూరు నగరపాలక సంస్థలు సమాధానం అందదు. ఎందుకంటే అనేక దశల్లో ఏళ్లుగా సాగుతున్న తంతిది. అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది స్వార్థం వేసి జీఎంసీని ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నాయి. 6 ఏళ్ల కాలంలో ఏటా కేవలం ఇంధనం పేరుతోనే 10 కోట్లకు అటు ఇటుగా లెక్కలు చూపించారంటే ఎంతలా తాగేశారో అర్థం చేసుకోవచ్చు. పైగా ఇండెంట్ బుక్కుల్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. గుంటూరు కార్పొరేషన్ సంస్థలో చెత్త తరలింపు, ఇతర పనులకు వాహనాలు వినియోగిస్తుంటారు. ఇందులో 220 ఆటోలు ఉండగా ప్రస్తుతం 103 మాత్రం పనిచేస్తున్నాయి. ట్రాక్టర్లు, కాంపాక్టర్లు, జేసీబీ, ఎయిర్ లిఫ్టింగ్ వాహనాలతో పాటు ఉన్నతాధికారులు కార్లు వినియోగంలో ఉన్నాయి. వీటికి డీజిల్, పెట్రోల్ పేరిట గత 6 ఏళ్లుగా అడ్డగోలుగా కథ నడిపిస్తున్నారు. ఇష్టానుసారం బిల్లులు పెడుతూ దోపిడీకి పాల్పడుతున్నారు అన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది.